కనిపించిన నిజాలు మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు? ఇప్పుడు నేనే వచ్చాను, నేను బ్రహ్మకుమారిని. ఓకే, నేను ఇప్పుడు మీరు నాకు కొత్తగా పరిచయం అయ్యారు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇదే చెప్తారు వాళ్ళు. ఫస్ట్ ఏంటి? భగవంతుడు భూమిపైన అవతరించి ఉన్నారు. ఈ కలియుగము త్వరలో అంతరించబోతుంది. త్వరలో సత్యయుగము అంటే స్వర్గం రాబోతుంది. ఈ 3 ముక్కలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తారు. నోటితోనూ చెప్తారు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా చెప్తారు, కరపత్రాల ద్వారా చెప్తారు. ఇంకా వాళ్ళ పనే అది. ఎందుకు అట్లా చెప్తారు అంటే, ఎంతమందికి చెప్తే వాళ్ళు సత్యయుగంలో, త్రేతా ద్వాపరయుగాల్లో వాళ్ళు రాజులు అవుతారంట, దేవతలు అవుతారంట. అప్పుడు నువ్వు ఎంతమందికి అయితే చెప్పావో, నీ ద్వారా ఎంతమంది అయితే విన్నారో కనీసం వాళ్ళందరూ నీ ప్రజలుగా వస్తారు, నీకు సేవకులుగా వస్తారు అనేది వాళ్ళ యొక్క నమ్మకం. అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నమ్ముతున్న విషయం. ఇది ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు మనము మీకు బాబా మంచి జరుగుతుంది, 2 నిమిషాల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే చెడు వార్త అలాగే ఉంది. వింటావు అలా అంతకంటే అని భయపెడతారు. అది ఎంత అండి ఆవగింజంత అది. ఇది ఒక పెద్ద మన ఏంటది మన ఏడుకొండల గుట్ట ఎంత ఉంది, అంతకంటే పెద్ద దారుణమైన కనిపించని ఒక వ్యూహం లాగా కుట్ర, చాలా పెద్ద కుట్ర అనేది. ఎలాంటిది అంటే, ఇప్పుడు గాలిలో ఎవరైనా విషయం పంపించారు అనుకోండి, మనకు తెలుస్తుందండి? తెలీదు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాని మీద విషం అంతా పోసి గాలిలో కలిసేటట్టుగా దాని రంగు కనబడదు, రూపు కనబడదు, రుచి కనబడదు, పీల్చుకుంటాం. దానివల్ల మనం మొత్తం నాశనం అయిపోయి కొలాప్స్ అయిపోతాం. అది కనబడదు కదా. యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3 గ్రూపులు ఉన్నాయి. మళ్ళీ ఇందులో వీళ్ళు 3 గ్రూపులుగా విడిపోయారు. ఈ గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫిలాసఫీ ఇదే, ప్రతి ఒక్కరు అదే ట్రాన్స్లో ఉంటారు, మనల్ని అదే ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. అదే మా ఫ్యామిలీ మీద, మా మీద జరిగింది. అందులో నుండి బయటపడ్డాం. ఇప్పుడు అసలు వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? అందరినీ వాళ్ళ సైడ్ గ్రిప్ లోకి తీసుకోవడం వల్ల. సత్యయుగంలో, త్రేతా ద్వాపరయుగాల్లో వాళ్ళు రాజులు దేవతలుగా అవుతామని నమ్ముతున్నారు. నిజంగా నమ్ముతున్నారా? వాళ్ళు నిజంగా నమ్మి దాని మీదనే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ లాభం అంతా ఇప్పుడు ఈ జన్మకు కాదు, నెక్స్ట్ జన్మల కోసం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ జన్మల కోసం ఈ లాభం అనేది చెప్పేసి, అందులో ఎలాంటి దాన్ని మనం అంటే, నేను ఇప్పుడు కామెడీగా చూస్తున్నా, బట్ కొన్ని సిచ్యువేషన్లో చాలా భావోద్వేగంగా, ఎమోషనల్గా లోపల నుండి, అంతరాత్మ నుండి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబమే కాదు, ఇలా కొన్ని వేల కుటుంబాలు కుప్పగూలిపోయినాయి ఉన్నాయి వీళ్ళ వల్ల. అదేంటో చెప్తాను ఇప్పుడు. సో ఇది చెప్తారు కదా, ఈ 3 ముక్కల మెసేజ్, సందేశం చెప్తారు వాళ్ళు మనకి. చెప్పాక ఏంటి అలా ఎట్లా కలియుగం పోతుంది అంటే ఏంటి, క్యాజువల్గా అడుగుతాం. అంటే ఇప్పుడు కలియుగం అనేది పూర్తిగా పాపం పెరిగిపోయి ఉంది కదా, ఎక్కడా మంచి లేదు, అంతటా అన్యాయమే జరుగుతుంది, మొత్తం నెగిటివే చెప్తారు. ఇక నెగిటివ్ ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళకి చెప్తారు? భర్త చనిపోయిన వాళ్ళకి, విడాకులైన వాళ్ళకి, లేదా ఆల్రెడీ మంచిగా సుభిక్షంగా పచ్చగా కలకలలాడుతూ ఒక భక్తిలో బాగుంటారు అనుకోండి, ఏదో ఒక దేవుని, కృష్ణున్నో, రామున్నో, అమ్మవారినో, మనం దుర్గా అమ్మవారినో, లేదా ఎవరో ఒకరిని పూజిస్తూ ఉంటాం కదండి ఇష్టదైవంగా. ఏదో ఒక భక్తిలో నువ్వు ఫుల్గా ఉంటే చాలు, ఆ భక్తి నుండి జ్ఞానంకి వెళ్ళే మార్గం ఇది అని చెప్పి ట్రాప్ చేయడానికి మనం వాళ్ళకి ఒక ముడి సరుకులం. ఓన్లీ హిందువులు మాత్రమే ఒక ముడి సరుకులు వాళ్ళకి.